రైతుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకున్న ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని పోస్ట్ ఆఫీస్ మేనేజర్ ఏకంగా 140 మంది రైతులను నిండా ముంచిన విషయం విదితమే. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 3 కోట్ల రూపాయలకు పైగా పత్తి డబ్బులను సొంత ఖాతాల్లోకి మళ్లించుకుని పరారైన భాగోతం అందరికీ తెలిసిందే. ఈ ఘటనలో కొంతమందికి డబ్బులు ముట్టగా మరికొందరు ఇప్పటికీ బ్యాంకుల చుట్టూ, పోస్ట్ ఆఫీస్ చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. ఈ నేపథ్యంలోనే తమ బ్యాంక్ అకౌంట్లో నెంబర్లను హోల్డ్ పెట్టడం, డబ్బులు తీసుకోవడానికి వీలు లేకుండా పోయిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తూ బాధిత రైతులు పట్టణంలోని ఎస్బీఐ బ్యాంకులో ఆందోళన చేపట్టారు. అర్ధనగ్న ప్రదర్శన చేపట్టి నిరసన వ్యక్తం చేశారు. తమకు న్యాయం జరిగే వరకు ఇక్కడి నుండి కదిలేది లేదంటూ అక్కడే భీష్మించు కూర్చున్నారు. దాదాపు గంట పాటు బైఠాయించడంతో బ్యాంకులో గందరగోళం నెలకొంది. పోలీసులు అక్కడకు చేరుకుని వారిని సముదాయించే ప్రయత్నం చేసినప్పటికీ వారు వినిపించుకోలేదు. తమ డబ్బులు తమకు వచ్చే వరకు ఎక్కడకు వెళ్లబోమంటూ స్పష్టం చేశారు. చివరకు బ్యాంక్ మేనేజర్ కలగజేసుకుని ఢిల్లీ బ్యాంక్ అధికారులతో మాట్లాడామని, కొంత టెక్నికల్ సమస్యల కారణంగా అకౌంట్ నెంబర్లను హోల్డ్లో పెట్టాల్సి వచ్చిందని, ఇవాళ సాయంత్రంలోగా క్లియర్ చేసేలా చర్యలు తీసుకుంటామని బాధిత రైతులకు హామీ ఇవ్వడంతో వారు శాంతించి ఆందోళన విరమించారు. చిన్న సైబర్ ఫ్రాడ్ జరిగింది 2024 ఏప్రిల్లో. ఢిల్లీ పోలీస్ వాళ్ళు మా ఎల్హెచ్ఓ ఢిల్లీ వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఒక హోల్డ్ పెట్టారు. కానీ ఆ ఢిల్లీ మన ఆదిలాబాద్ పోలీస్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ వచ్చి హోల్డ్ తీయడానికి కొంచెం సమయం పట్టింది. మేము ఆల్రెడీ ఇప్పుడే మాట్లాడాము, ఢిల్లీ వాళ్ళతో మాట్లాడాము, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చిన లెటర్స్ అవన్నీ కూడా పెట్టాము. ఆల్రెడీ బ్రాంచ్ వాళ్ళు 1-2 నెలల నుంచి వాళ్ళతో ఫాలోఅప్ చేస్తున్నారు. వాళ్ళు ఏవో 2-3 ఎక్నాలజ్మెంట్లు పేపర్లు అడిగారు. ఆ 2-3 పేపర్ డిలే అయింది. డిలే వల్ల కొంచెం లేట్ అయింది. ఇవాళ మళ్ళీ ఇప్పుడు మాట్లాడాము. వాళ్ళు ఇవాళ 4-5 మొత్తం సాల్వ్ చేస్తామని చెప్పారు. ఇది సైబర్ ఫ్రాడ్ రిలేటెడ్ కాబట్టి ఈ మధ్య ఫ్రాడ్లు అవి ఎక్కువ జరుగుతున్నాయి కాబట్టి కొంచెం కేర్ఫుల్గా మేము కూడా అడుగు వేసాము. సైబర్ ఫ్రాడ్ వల్ల కొంచెం మేము కూడా జాగ్రత్తగా ఉంటాం, ఎందుకంటే ఇవాళ రేపు బయట కొంచెం పరిస్థితులు బాగాలేదు కాబట్టి. మా అమ్మ యొక్క పత్తి డబ్బులు పోస్ట్ ఆఫీస్లో పడ్డాయి. దాని నుంచి ఆయన పోస్ట్ ఆఫీస్ మేనేజర్ ఫ్రాడ్ చేశాడు. మా అమ్మ అకౌంట్ నుంచి ఆయన కొట్టుకున్నాడు. ఆయన డబ్బులు ఆయన అకౌంట్లో కొట్టుకొని తిరిగి నా అకౌంట్లో కొట్టడం జరిగింది. తద్వారా నా యొక్క అకౌంట్ హోల్డ్లో పెట్టారు. ఇంత సంవత్సరం అయింది, తిరుగుతూనే ఉన్నాను. ఈ రోజుకి కేసు క్లోజ్ అయిందని పోస్ట్ ఆఫీస్ వాళ్ళు కూడా మాకు లెటర్ ఇచ్చాడు. అది తీసుకొని బ్యాంక్ దగ్గరికి రాగానే వాళ్ళు ఇందాక మీరు చూసి ఉంటారు, ఇప్పుడు రెస్పాండ్ అయ్యారు. ఇక సాయంత్రం వరకు ప్రాబ్లం సాల్వ్ చేస్తారని సార్ నమ్మకంగా చెప్తున్నారు. ఇట్లనే మేము సూసైడ్ పత్తి ఎత్తే పోస్ట్ ఆఫీస్లో వాడండి విజయ్ జాదవ్ అకౌంట్లో కొట్టుకున్నాడు. పోయి సార్ని మేము ఒక 2-3 రోజులు అంటే బెదిరించినాం. అయితే తన అకౌంట్లో నుంచి వచ్చి మాకు అమౌంట్ మా బ్యాంకులో పడ్డాయి. అయితే పోయి ఒక వారం 10 రోజుల తర్వాత ఎట్లా ఉన్నాయి కదా అకౌంట్లో అని మేము ఓలేయాం. మరి పోయేటోళ్ళకనే ఓడులో పెట్టేసాం, అమౌంట్ లేపుకోరాకుంటే. అప్పటి నుంచి తిరిగి ఇప్పుడు మాకు ఒక లెటర్ వచ్చింది ఢిల్లీ నుంచి. అయితే ఢిల్లీ నుంచి వచ్చేసరికి అంటే బ్యాంకులకు తీసుకొని వచ్చినాం. అయితే మేలు రావాలని సార్ అన్నారు. సార్ అనేటప్పుడు అదే ఇక్కడ కూర్చొని దంద వచ్చినాం. కానీ వీళ్ళు కూడా మెయిల్ పెట్టుడు, అది మెయిల్ పంపించిన కొద్దిగానే అది కేసు క్లోజ్ కాలని రాలేదని, అందుకే మాకు లెటర్ కూడా రాలేదు 2 రోజులు. ఇప్పుడు లెటర్ వచ్చింది. అయితే సార్ దాన్ని పంపించిన మెయిల్ వస్తాయన్నారు. సాయంత్రం వరకు గోల్డ్లో